తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, అది ఉంటేనే సాధ్యమవుతుందని, 69లో అది లేని లోపం ఉందని గుర్తించింది ఎట్లా? ఎవరు? కేసీఆర్ ఎట్లా ఒక పార్టీ పెట్టడానికి కారణమైంది? ఆనాడున్న పరిస్థితి ఏంటి? సంక్షిప్తంగా చెప్పండి. నేను 99 తర్వాత మేము మెదక్ కేంద్రంగా చాలా పనిచేస్తూ ఉంటిమి. అక్కడ ప్రతిరోజు మేము ఏదో కార్యక్రమంలో మీడియాలో కూడా ఆ రోజున్న కొద్ది స్థాయి మీడియాలో కూడా ఉండేది. అవి అన్నీ చూసిన తర్వాత ఆయన 99 ఆయనకి అన్నీ తెలుసు కదా, ఇక మంత్రి పదవి రాలేదు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు, బాధలో ఉన్నాడు, అనేక ఆవేదనతో ఉన్నప్పుడు అక్కడ మెట్టుగూడ ట్రాన్స్పోర్ట్ భవన్లో ఉన్నప్పుడు ఆయనకున్న పరిచయం ఉన్న వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళతో ఆయన పిలిస్తే చాలా రోజులు పోలే నేను సంశయించిన పోవడానికి. తర్వాత సరే పోయినాం. పోయిన తర్వాత ఒక్కరోజని పోతే, ఒక పూటని పోతే ఇక ఆయన కొనసాగించి మొత్తానికైతే 3-4 రోజులు చేసి దాని మీద ఏమేమో చేసిండు. అట్లా అయింది. పరిచయం అయిన తర్వాత 1999లో అది సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతాల్లో మేము ఎక్కువ సమయం ఆడున్నాం. తర్వాత 2000 సంవత్సరం ఇట్లా అట్లా కొనసాగుతున్న టైంలోనే 2000 నేను చెప్పడం కాదు, నిన్న ఆయన ఏదో ఇంటర్వ్యూలోనే మీటింగ్లోనే చెప్పిండు. మీటింగ్ అనుకుంటే, ఇంటర్వ్యూ కాదు. చాలామంది అనుకుంటారు జెండా 2001 వచ్చింది, పార్టీ పేరు 2001 వచ్చింది. కాదు, 2000 సంవత్సరంలోనే తయారు చేస్తామని చెప్పిండు. కానీ నా పేరు చెప్పలే, హ్మ్. నా పేరు ప్రస్తావించలే. కానీ వాస్తవం అది. 2000 సంవత్సరంలోనే జెండా రూపకల్పన అయింది, పేరు ఆ, ఏర్పాటు చేసుకున్నాం. పాటల క్యాసెట్ మన ఎవరు, మన నల్గొండ ఆ, వారు రాసిన పాటలు అది తయారు చేసినాం. ఆ పాటల క్యాసెట్ కానీ, పేరు కానీ, తర్వాత జెండారు ఇప్పటికీ సరే ఆయన 2000 అనేది అయితే ఒప్పుకున్నాడు. ఎవరు ఏంటిదని ఒప్పుకోలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు. నేను ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కోటరీకి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పేరు ఎవరు ప్రతిపాదించిందో బహిరంగంగా చెప్పండి. ఈ గులాబీ జెండాని దాదాపుగా 30-40 రోజుల టైం తీసుకొని, ఈ గులాబీ జెండా అయితేనే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని దీన్ని ప్రతిపాదించింది ఎవరో చెప్పండి. మీ సూచన మీదే అయితే. అవును, హ్మ్. కాదని చెప్పమనండి చూద్దాం. ఒకటైతే ఒప్పుకున్నాడు, 2001 కాదు 2000లోనే ఇది. నేను నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పిన ఈ విషయం. మొట్టమొదటిసారి నేను నిన్న విన్నా, ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు. ఆ చరిత్ర అంతా చెప్పుకుంటూ వేరే ఒకరిద్దరు పేరు చెప్పుడు, కానీ నా పేరు చెప్పలే. ఎందుకు? ఇక ఆయనకి ఉచ్చరించడానికి మనసు రాలేదో. మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు బానే ఉన్నారు. అంతర్గతంగా లోపట్ల కూడా ఇప్పటికి బాగానే ఉన్నాం. ఇద్దరు మంచిగా కలిసే ఉంటారు. బానే మాట్లాడతారు అంటారు. నేను ఆయన గౌరవిస్తా, ఆయన నన్ను గౌరవిస్తాడు. ఇంత తిడతారు కదా మీడియాలో మీరు. మళ్ళా పోతే మంచిగానే మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడం? ఆయనకు మొన్న ప్రమాదం జరిగింది, కాలు ఇరిగింది అంటే పోలేదు హాస్పిటల్కి. పోయి మాట్లాడుకున్నారు. మంచిగా మాట్లాడుకున్నారు. పోయినా నేను, అంటే ఆయన హాస్పిటల్ లోపల ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు. కానీ పోయినా కదా అక్కడికి. చాలామందిని కలిసిన, మాట్లాడిన, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చిన. ఏముంటుంది ఆడ? ఏముంటుంది ఆడ? దేని దానికి. ఆయన నేను నేను 2014 తర్వాత నాకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి ప్రయత్నాలు చేసి కాదనుకున్న తర్వాత 2 బహిరంగ లేఖలు రాసిన. ఓ నా ఉద్యమ సహచరుడా, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులు కన్న కలలని మనం సాధించడానికి అమలు చేయడం ప్రయత్నం చేద్దామని పాజిటివ్ యాంగిల్ 2 బహిరంగ లేఖలు రాసి పుస్తకాల రూపంలో కూడా ప్రింట్ చేసిన. ఏముంటుంది ఆడ? ఇప్పటికీ నేను, పాలకులు ఎవరైనా ఉండని, వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూచనలు చెప్తాం, సలహాలు ఇస్తాం. వింటరా వినరా, అది విమర్శ అనుకుంటే విమర్శ, సూచన అనుకుంటే సూచన. ఎస్. కానీ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రానికి వస్తే కనుక 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏం చేస్తే బాగుండేది? ఆయన ఏం చేయాల్సిన అవసరం లేకుండే. రోజు ఆయనకు ఇచ్చినటువంటి టైం ప్రకారము సెక్రటరియట్కి వచ్చి, ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీకు నియమావళి ఉంటుంది, టైం టేబుల్ అనేది ఉంటుంది. వీక్లీనా మంత్లీలో టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం మనం మన దినచర్య కొనసాగుతూ ఉంటుంది. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదా ఇచ్చి, పదవి ఇచ్చి, ఆయనకు ఒక దినచర్య రాజ్యాంగం ఇచ్చింది, చట్టాలు ఇచ్చినాయి, మన సాంప్రదాయం కూడా ఇచ్చింది. దాన్ని పాటించిండా? తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు దెయ్యి అని చేయి జాపరు. అసలు తెలంగాణ
తెచ్చుకున్నది 5వ అంశంగా ఉన్నది ఆత్మగౌరవంతో కూడినటువంటి స్వయం పాలన కోసం. నువ్వు ఎక్కడుంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఎవరితో ఉంటావో తెలియదు. అసలు కొద్ది సందర్భాల్లో అయితే నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, అసలు నువ్వు ఎట్టున్నావో తెలియదు. నీ చీఫ్ సెక్రటరీ చెప్పాడు, నీ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పాడు, నీ డీజీపీ చెప్పాడు, మీ పత్రికలోళ్ళు అర్వంగా అప్పుడు 10 రోజులకో 15 రోజులకో అప్పుడు ఇక ఒక ఏషం కట్టి మళ్ళీ ముందుకు వచ్చేది. ఎంత బాధాకరం, ఎంత బాధ కలుగుతుంది. 9.5 ఏళ్లలో 95 రోజులైనా సెక్రటరియట్కి వచ్చిండా? అదే ఓటమి కారణం అంటారా? అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, ఈ 3 చాలా ప్రమాదం ఎవరికైనా కానీ. అహంకారం ఉండొద్దు, నిర్లక్ష్యం ఉండొద్దు, బాధ్యత రాహిత్యం ఉండొద్దు. అది మన పిల్లల మన కుటుంబ సభ్యులైనా సరే, మన భార్య పట్లైనా భార్య భర్త పట్లైనా, భర్త భార్య పట్లైనా, భర్త భార్య ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల పట్లైనా నిర్లక్ష్యం ఉంటే, అహంకారం ఉంటే, బాధ్యత రాహిత్యం ఉంటే ఆ కుటుంబం సాఫీగా జరగదు. తెలంగాణ జాతిపిత అనే గౌరవాన్ని ఇచ్చిందంటే అది ఒక భారతరత్న కంటే గొప్పది. అది ఈ దేశంలో గాంధీ గారికి మాత్రమే జాతిపిత అనే అవార్డు ఒకటి ఉన్నది పబ్లిక్లో. అవార్డు అనేది నిజంగానే భారత ప్రభుత్వం ఇచ్చిందా, ఇంకెవరైనా ఇచ్చినా అంటే ఇవ్వకపోవచ్చు, కానీ భారత సమాజంలో ఒక జాతిపిత అనే గౌరవం ఉంది కదా. అట్లనే తెలంగాణ జాతిపిత అనే ఒక గౌరవం తెలంగాణ సమాజం నీకు ఇచ్చింది కదా, నిలబెట్టుకున్నావా? ఏం తక్కువ చేసింది 4 కోట్ల తెలంగాణ సమాజం నీకు? ఆకాశానికి ఎత్తి పట్టిండ్రు వాళ్ళు, కానీ ఏం చేసినావు? ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్నా అని అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం. ఏ పాలకుని కూడా, ఆ పాలకుడే కాదు ఈ పాలకుని కూడా ప్రజలు ఏది అడుగుతలేరు, అవి ఇవి అని అడుగుతలేరు. విద్యారంగంలో మార్పు తెమ్మంటారు, వైద్య రంగంలో మార్పు తెమ్మంటారు, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి క్రమబద్ధీకరణ చేసి మా కష్టానికి మా శ్రమకి ఫలితం దక్కితే చాలనుకుంటున్నారు. తెలంగాణ సంపదని కాపాడమన్నారు. తెలంగాణ సంపద ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆనాడు ప్రపంచంలో, ఇప్పుడు కాదు నిజాం కాలంలోనే ప్రపంచంలో మొత్తం 2 ప్రాంతాలు అత్యధిక ఖనిజ సంపద కలిగిన ప్రాంతంగా నమోదైంది. ఒకటి ఆఫ్రికాలో, ఒకటి తెలంగాణలో. మీకు తెలుసు కదా, డక్కన్ పీఠభూమి అనే మారుపేరు ఉంది దీనికి. ఇది ఒక త్రిలింగ దేశం. ఇది దీన్ని నన్ను అన్నరా త్రిలింగ దేశం అని? తెలంగాణ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక త్రిలింగ దేశం నుంచి వచ్చింది. డక్కన్ పీఠభూమిగా పేరుగాంచినటువంటి నా తెలంగాణ ఇట్లా